కి నిధులు విడుదల చేయాలని అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే తాము ముందుకు వెళ్లామని అరవింద్ కుమార్ వాంగ్మూలమిచ్చారు. 45.71 కోట్ల నగదును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బ్రిటన్ పౌండ్స్ రూపంలో చెల్లించామని అరవింద్ కుమార్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కేటీఆర్ ప్రజాప్రతినిధిగా ఉండడంతో విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం కూడా లేఖ రాసింది. గవర్నర్ కూడా దీనికి అనుమతించినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఒక కీలకమైన అంశంగా దీన్ని చూడవచ్చు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఉన్న కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. 70 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడంతో ఇది రాజకీయంగా సంచలనంగా మారింది. ఏసీబీ త్వరలో దీని మీద ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతుంది. వాస్తవానికి కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే 2024 డిసెంబర్ 19వ తేదీన ఏసీబీ కేసు నమోదు చేసింది. మొత్తంగా ఏదైతే 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ వేదిక ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఫార్ములా ఈ రేస్ ను నిర్వహించారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఈ రేస్ కు సంబంధించి అన్ని తానే వ్యవహరించారు. సో అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా క్యాబినెట్ అప్రూవల్ ఏదైతే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోకుండానే కేవలం కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే 47 కోట్ల రూపాయలకు పైగా నిధులను, ప్రభుత్వ నిధులను ఒక ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయడం ఈ కేసు యొక్క పూర్వాపరాలు. సో ఇందులో భాగంగానే కేటీఆర్ మీద కేసు నమోదవడం. A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అప్పట్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. తర్వాత దీనికి సంబంధించి BLN రెడ్డిని కూడా ఇప్పటికే విచారించారు. కేటీఆర్ ని ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 4 సార్లు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. సో అప్పటి నుంచే కూడా కేటీఆర్ ఒకటే చెప్తూ వస్తారు, పూర్తి బాధ్యత నాదే. ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచేందుకే తాము ఈ ఫార్ములా రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించాము. తన ఆదేశాల మేరకే, అంటే మంత్రి హోదాలో తాను ఇచ్చిన ఆదేశాల మేరకే అధికారులు ఆ నిధులను బదిలీ చేశారనేది అప్పటి నుంచి కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో అంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రాసిక్యూషన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏసీబీకి గవర్నర్ అనుమతి కంపల్సరీ. సో 70 రోజుల క్రితమే గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం గవర్నర్ కు ఒక లేఖ రాసింది. దాని మీద గవర్నర్ 70 రోజులుగా ఏ నిర్ణయం తీసుకోకుండా ఆయన పెండింగ్ లో పెడుతూ వచ్చారు. సో ఈ రోజు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది రాజకీయంగా తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇక కేసీఆర్ కూడా అనేక సార్లు చెప్తూ వస్తారు, తాను ఫార్ములా ఈ రేస్ కేసు అనేది లొట్టపీస్ కేసు, ఈ కేసు ఏమీ లేదనేది అనేక సార్లు ప్రభుత్వం మీద, ఏసీబీ మీద ఆయన తీవ్ర స్వరంతో అనేక సార్లు విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఆయనను ప్రాసిక్యూషన్ కు అనుమతించిన నేపథ్యంలో గతంలో కొన్ని కామెంట్స్ కూడా చేశారు. మహా అయితే అరెస్ట్ చేస్తారు, తాను జైలుకి వెళ్తాను, అంతకంటే ఏమవుతుంది, జైలుకి వెళ్లి ఫిట్ గా తయారయ్యి తర్వాత ఆయన పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్తానంటూ కూడా కేటీఆర్ గత ఫిబ్రవరిలో ఇలాంటి కామెంట్స్ కూడా చేశారు. సో అప్పటి నుంచి కూడా ఈ కేసు సంబంధించి చాలా ఆసక్తిగా ఉన్నప్పటికీ కూడా గడిచిన కొన్ని నెలలుగా ఈ కేసు అంటే వెనక్కి వెళ్ళిపోవడం, తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రజలు కూడా మర్చిపోయే పరిస్థితి. మళ్ళీ తిరిగి ఇప్పుడు గవర్నర్ ఏదైతే ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఏసీబీ ఇప్పుడు ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేయబోతుంది. ఇప్పటికే ఈ కేసులో A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా అరవింద్ కుమార్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా BLN రెడ్డి చీఫ్ ఇంజనీర్ గా ఉన్న BLN రెడ్డి కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అనేక సార్లు విచారణకు పిలిచి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి. ఎందుకంటే కీలక వేసుకో ఇది సమయం చూసి అంటే గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు ఏం చేయబోతుందని కూడా కేటీఆర్ కాసేపులో న్యాయ నిపుణులతో కూడా సమావేశం కాబోతారు. గత డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏదైతే కేసు నమోదైంది, సెప్టెంబర్ 9న ఈ సెప్టెంబర్ అంటే 2 నెలల క్రితం గవర్నర్ కు ఏసీబీ లేఖ రాసింది. కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆ లేఖ సారాంశం.
70 రోజుల తర్వాత ఇప్పుడు అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ పై ఏసీబీ అభియోగాలను కూడా మోపబోతుంది. ఈ కేసులో ఏం జరిగింది, పూర్వాపరాలు ఏంటి, ఎవరు నిర్ణయం మేరకు ఈ ఫార్ములా ఈ రేస్ కేసు నిర్వహించారు, దానిలో నిధులు బదిలీ చేశారు అనేది కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ ఇప్పుడు అభియోగాలు మోపి ఒక ఛార్జ్ షీట్ ని కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏదైతే మనీ లాండరింగ్ ఏదైతే ఈడీ కూడా వాస్తవానికి ఈ కేసుకు సంబంధించి ఈడీ కూడా ఎంటర్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించి దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఒక రాజకీయంగా సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఇప్పుడు కేటీఆర్ ను ప్రాజెక్ట్ అయితే చేయబోతారు. తదుపరి పరిణామాలు కూడా కాసేపట్లోనే కేటీఆర్ ఆయన లీగల్ టీమ్ తో కూడా సమన్వయం అవకాశం